ఎంపీటీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, వేదికపై ఉన్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు గ్రామాన అధికారులే వచ్చి మీ సమస్యలు తీర్చామంటుంటే గతం మనం చూసేవాళ్ళం. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు గ్రామాన జన్మభూమి కార్యక్రమాన్ని పెట్టి మరి ఆ రోజు కూడా ప్రజల దగ్గరికే పాలన అని చెప్పేసి మరి ఆ రోజు కూడా అధికారులు ఎలా వస్తున్నారో ఈ రోజు కూడా అదే సిద్ధాంతంతో మరి అదే ముఖ్యమంత్రి గారు ఈరోజు చంద్రబాబు గారు మళ్ళీ అధికారులు గ్రామాల్లో ఉండాలి, గ్రామాల్లో ఉన్న సమస్యలను నేరుగా వెళ్ళి మీరు చూడాలి, చూసి అక్కడ పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు గ్రామ సదస్సులు అయితేనేమి ఇంకో పేరుతోని మండల సమస్యల నుంచి కూడా ప్రతి ఒక్కరిని మనం నేరుగా మన గ్రామంలోనే చూసి మనం ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. మరి ఫిర్యాదు అయితే చేస్తున్నాం కానీ సాధ్యమైనంత వరకు కొంతవరకు కింద ఏం జరుగుతుంది సార్ అంటే మీరు చెప్పారు ఇందాక పాస్బుక్ మార్చుకోవచ్చు ఇంకేదో తప్పు ఉంటుంది కానీ సాధ్యమైనంత వరకు జరగడం లేదు సార్. మరి రికార్డు ప్రాబ్లం ఉందో ఇంకేదో మాకైతే తెలియదు కానీ వర్క్ మాత్రం జరగడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విఆర్ఓ గారికి అందరికి ఇంట్రెస్టింగ్ ఒకసారి చెప్పండి. మీరు చెప్పడం వాస్తవమే, మా రైతులు మా వాళ్ళైతే జిరాక్స్ పేపర్ తెచ్చి మొత్తం ఆఫీసులు నిండిపోతున్నాయి తప్ప పరిష్కారం అయితే ఎక్కడ జరగడం లేదు. దీన్ని ఒకసారి మీరు దృష్టి చేస్తున్నాం. ఎందుకంటే 1-2 సార్లు రైతు పెట్టిన తర్వాత 3సారి తను రాకపోతే నేరుగా దాడికి ఎరువు మిగిలిపోతుందంటే ప్రభుత్వం మీకు వస్తుంది. అది అక్కడ ఏం లొసుకులు ఉన్నాయి, ఏం తప్పు ఉందో అక్కడ ఉన్న విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు మీరు వాళ్ళకి తెలియపరిచినట్టయితే వాళ్ళకి సమస్య పరిష్కారం దొరికినట్టు అవుతుంది తప్ప మనం ఏదైతే చెప్పలేదో అది రివర్స్కి ప్రభుత్వం వ్యతిరేకం వస్తుంది. మరి ఇదే విధంగా ఇంకా కొన్ని సమస్యలపై నుంచి కూడా అన్ని మనం అర్జీ రూపంలో ఇస్తున్నాం ఈరోజు. ఇంకోటి సార్ గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక చిన్న రిక్వెస్ట్ సార్. నిన్నటి దినంలో ఒక సమస్య జరిగింది, ఈరోజు పేపర్ కూడా వచ్చింది. మరి హాస్టల్లో దాదాపుగా బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ పక్కన ఉన్నాయి. 500 మంది పిల్లలు పైగా ఉండి మరి చదువుకుంటున్నారు భోజనం అక్కడనే. అక్కడ ఉండే ఎవరో వంట అతను తాగి అదే చేసో వీరంగం చేశాడని ఈరోజు పేపర్ కూడా వచ్చింది. మీ రోజు మా రిక్వెస్ట్గా, ఎందుకంటే మా మండలంలో జరిగినట్టు మాకు అందరి సమస్యనే, మీరు ఒకసారి దాన్ని పర్యటించి చూడాలి సార్. పోయేటప్పుడు మీరు చాలా పెద్ద సమస్యగా ఉంది. ఇంకా అదేవిధంగా బెల్లల గ్రామస్తులకి ఇంకేదైనా సమస్య రూపం ఉంటే అర్జీలు ఇవ్వండి. ఎంఆర్ఓ గారు ఇంకా ఉంటారు సార్ పైన కూడా. ఇక్కడ రాని వాళ్ళు కూడా ఎంఆర్ఓ గారు ఆఫీస్కి రాండి, సార్కి ఉన్న విషయం తెలియపరచండి. మీ సమస్య ఏదైనా ఫస్ట్ మీరు క్లారిటీగా వినండి. ఆ సమస్య తీరుతుందా లేదనేది తర్వాత సార్ చెప్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.